ఇన్స్టాగ్రామ్ వాటిలన్నిట్లో ఏంటంటే టాస్ ఆడలేస్తే వీళ్ళు గెలిచారు అని చెప్తా ఉంటారు కదన్న. ఇలాంటివి అన్నా జరుగుతాయా? కాయిన్ చూపించలేదు ముంబై మ్యాచ్ అని చెప్పి ఏదో చేస్తారు అని అంటారు. అదన్నీ చేస్తున్నారని చెప్పి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మాకు ముందు టాస్ వేసేటప్పుడు ఈ కెప్టెన్ ఇక్కడ నుంచోవాలి, ఈ కెప్టెన్ ఇక్కడ నుంచోవాలి, మ్యాచ్ రిఫరీ ఇక్కడ ఉండాలి, ఆ పక్కన కాయిన్ టాస్ రిప్రజెంటేటివ్ ఉండాలి, కాల్ చేసే కామెంటేటర్ ఇక్కడ ఉండాలని మార్క్స్ పెడతారు. ఆ మార్క్స్ మీద నుంచోవాలి. కాయిన్ స్పిన్ చేస్తాడు. స్పిన్ చేసిన కాయిన్ కరెక్ట్గా వచ్చి అక్కడే పడాలని లేదు. కాయిన్ ఇలా అడ్డంగా పడితే అది దొల్లుకుంటే ఎంత దూరం వెళ్తుందో తెలియదు. అందరికి అర్థం అవడం కోసం చెప్తున్నాను. బ్రాడ్కాస్ట్ లైవ్లో తీస్తారు. ఇక్కడ పెట్టి కెమెరా పెట్టి మొత్తం అంతా మైకులు గీకులు అన్నీ ఉంటాయి. ఏ చిన్నది అటు ఇటు అనుకున్న దానికంటే ఎక్కువ దూరం వెళ్ళింది అనుకో అంతా మొత్తం నాన్ సెన్స్ అవుతుంది. ఒక బ్రాడ్కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అనుకున్నది ఇక్కడ కాయిన్ డొల్లుకుంటా మీకు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇతను కెమెరా పట్టుకుని అంత దూరం వెళ్ళి కాయిన్ చూపించలేడు. సో దట్ ఈస్ ఇంపాసిబుల్. లైవ్ లో మైకులు అవి ఇవి వైర్లు అన్ని ఊడిపోతే అసలు లైవ్ లో అది జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్. సో అది జరుగుతుంది కానీ మీకు కావాలని కాయిన్ చూపించకపోవటం ఎన్ని వేల కోట్లు పెట్టి జరుగుతూ ఒక్కొక్క ఫ్రాంచైజీ మన వాల్యూ చేశారు. 17,000 కోట్లు పెట్టి కొన్నారు ఆర్సీబీ ఫ్రాంచైజీ. అంత పెట్టి కొన్న తర్వాత ఇలాంటి ఆటల దగ్గర వై డూ దే డూ ఆల్ దీస్ థింగ్స్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్.